అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఐటెం తోటి మీ ముందుకు వచ్చేసాను. దానికి ఒక గ్లాస్ మినపప్పును 4 గంటలు నానబెట్టుకొని దాన్ని మెత్తగా రుబ్బుకొని ఆ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ పిండిలోనికి ఒక బౌల్ స్వీట్ కార్న్ గింజలు, ఒక 4-5 క్యారెట్లను సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. దానిలోనికి 4-5 పచ్చిమిర్చి సన్నగా తురుముకోవాలి. ఆనియన్స్ 2, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ సన్నగా తురుముకొని ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. మనం కలుపుకుంటున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడటానికి కలర్ఫుల్గాను, తినటానికి చాలా టేస్టీగాను, హెల్త్కి చాలా మంచిది. మనం మినప్పిండితోటి వడలు వేసుకుంటాము, అది ఆయిల్లో. కానీ నేను కొంచెం తక్కువ ఆయిల్ తోటి గుంట పొంగడాల ప్యాన్ పైన ఈ స్నాక్ ఐటెంని చేస్తున్నాను. దీనిలోనికి మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని, ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి పిండిని పలుచన చేయడానికి కొంచెం పుల్లటి మజ్జిగని కలుపుకుందాం. ఈ పిండిని అంతా చక్కగా కలుపుకొని ఒక పక్కకు పెట్టుకొని స్టవ్ పైన గుంట పొంగడాల ప్యాన్ని పెట్టుకుందాం. ప్యాన్ వేడైంది. ఇప్పుడు దీంట్లోనికి మనం ఆయిల్ పోసుకుందాం. ఇది హాస్య సిరప్ డబ్బా. ఇది అయిపోయిన తర్వాత నేను దీన్ని క్లీన్ చేసుకొని దీనిలోనికి ఆయిల్ నింపుకున్నాను. దీంతో మనం ఆయిల్ పోసుకున్నప్పుడు మనకి ఎంత కావాలో అంత ఆయిల్ పడుతుంది. ఇప్పుడు దీనిలోనికి పిండిని కొంచెం కొంచెంగా ఇలా నీట్గా వేసుకొని మూత పెట్టుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనిద్దాం. ఇది మినప్పిండి కాబట్టి కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి మెల్లగా తిప్పుకుందాం. ఇది ఎంత బాగా ఉడికితే మనకి అంత టేస్టీగా వస్తుంది. వీటిని మనం చాలా తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నాం, కానీ తినేటప్పుడు వడల కంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి వీటిని మనం పొద్దున కానీ సాయంకాలం కానీ ఏ టైంలోనైనా తినొచ్చు. ఎందుకంటే పొద్దున్నే ఆయిల్ ఫుడ్ వద్దు అది ఇది అంటుంటారు కదా. కాబట్టి ఇది పెద్ద ఆయిల్ ఫుడ్ ఏం కాదు, చాలా హెల్దీ ఫుడ్. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ చాలా హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి మన స్నాక్ ఐటెం ఉడికి రెడీ అయిపోయింది. దీనికి ఏం పేరు పెట్టాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.